Good morning everyone. This is Sudha, Senior Functional Wellness Coach from Wellsense Community. So ఈ రోజు ఇంకొక హెల్త్ టిప్ తో వచ్చేసాను. ఏంటి అంటే ఎరాడికేట్ డయాబెటిసిటీ అనే మిషన్ లోని వర్క్ చేస్తున్నాము. సో ఈ మిషన్ లో ఏంటి అంటే ఇండియా డయాబెటిక్ లోని క్యాపిటల్ అయిపోయిందండి. ఎందుకంటే ప్రతి 10 మందిలోనూ 8 మంది ప్రీ డయాబెటిక్ లోనే ఉంటున్నారు. కాబట్టి దీన్ని సింపుల్ గా రివర్స్ చేసుకునే విధంగా మీకు సింపుల్ టిప్స్ చెప్తాను. ఓకే, ఇవన్నీ అందరికీ తెలిసినవే అయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు, అంతే. ఓకే, మార్నింగ్ లేవగానే 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని బ్రిస్క్ వాక్ అనేది స్టార్ట్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా ఉపయోగపడుతుంది. మన బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ ఉంచుతుంది. అండ్ మన ఫుడ్ లోని వైట్ రైస్ ని కానీ షుగర్స్ ని కానీ కంప్లీట్ గా అవాయిడ్ చేసుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ పొందుతాం. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే మన మీల్ ప్లేట్ లోని ప్రోటీన్ ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ప్రోటీన్ అంటే ఎగ్స్, ఓకే, దాల్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవ్రీ 6 months కి మనము ఎవ్రీ 6 months కి బ్లడ్ రిపోర్ట్స్ అనేది చేయించుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే 6 months ఒకసారి మనం చూసుకుంటే మన బాడీలో విటమిన్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. సో ఏదైనా తక్కువ ఉంటే కనుక మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో విటమిన్స్ ఎప్పుడు డెఫిషియన్సీలో ఉండకూడదండి. ఉండటం వల్ల మళ్ళీ మన బాడీలోని బ్లడ్ షుగర్స్ అనేది స్పైక్ అవుతుంది. అండ్ మన స్లీప్ ప్యాటర్న్ 7 to 8 hours ఉంటుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ స్లీప్ తగ్గిపోయింది అనుకోండి, కార్టిజోల్ స్పైక్ అవుతుంది, స్ట్రెస్ హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. సో బ్లడ్ లోని షుగర్ వాల్యూస్ కూడా పెరిగిపోతాయి. కాబట్టి స్లీప్ ప్యాటర్న్ కూడా మీరు 7 to 8 hours మెయింటైన్ చేయగలగాలి. అండ్ మీరు ఎర్లీ డిన్నర్, సో ఏ రోజు అయినా కూడా లేట్ నైట్ డిన్నర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. లేట్ గా తినడము, సో మిడ్ నైట్ క్రేవింగ్స్ అని ఫొటోస్ పెట్టుకోవడం, ఇది అలవాటు అయిపోయింది. అవన్నిటిని అవాయిడ్ చేసుకొని ఈవినింగ్ 7 లోపు మీ డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే చాలా అద్భుతంగా వర్క్ అవుతుందండి. ఇది ప్రీ డయాబెటిక్ నుంచి రివర్స్ చేసుకోవడానికి. సో ఇది కన్సిస్టెన్సీగా ఏదో ఒక రోజు చేస్తే అయిపోదండి. 6 months పాటు ఖచ్చితంగా పాటించాలి. ఓకే.